ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి మళ్లీ గోదావరి వరద ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోలేని ప్రజలకు మళ్లీ వరద హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. కుకులూరు వేలేరుపాడు మండలాలకు మళ్లీ గోదావరి ముంపు ప్రమాదం ఏర్పడింది. ప్రధానంగా భద్రాచలం దగ్గర గోదావరి వాద పెరుగుతుండటంతో ఈ రెండు మండలాల్లోని ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికీ ఇటీవల కురుస్తున్న వర్షాలుగా అయితే రెండు మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలైతే నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ వాళ్ళంతా సహాయ శిబిరాలు అయితే తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ గోదావరికి వరద పెరుగుతుండటంతో ఈ రెండు మండలాల్లో ఉన్న అనేక గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అయితే గత వారం రోజుల క్రితం అయితే వేలేరుపాడు మండలంలోని మన పెద్దపల్లి వాగు ప్రాజెక్టుకి అయితే గండిపడి మొత్తం దాదాపు ఏలూరు జిల్లాలో ఉన్న 11 గ్రామాల్లో ప్రజలనైతే పూర్తిగా నిరాశ్రయం చేసింది. గ్రామాలు కూడా తుడిచిపెట్టిపోయిన పరిస్థితి ఏర్పడింది. పొలాల్లో అయితే దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర ఇసుక మెట్లు వేసాయి. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి చెక్కబడలేదు. మనం ఇక్కడ చూస్తున్నాము వేలేరుపాడు మండలం పెద్దవాగు ప్రాజెక్టు దిగువన ఉన్నాము. ఇదంతా మనం చూస్తున్నదంతా వాస్తవంగా ఇవన్నీ పొలాలు. ఇవి ఈ పొలాల్లో మేము ఇసుక ఏ విధంగా మ్యాటర్స్ మనం చూడవచ్చు. మొక్కలు కూడా పూర్తిగా చూడొచ్చు. మన మొక్కలు కూడా లోపల ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇవన్నీ మొక్కలు. వీటిలో దాదాపు 6 నుంచి 2 అడుగుల మేర అయితే ఇసుక మేట వేస్తుంది. ఇసుక అంతా మళ్ళీ తీయాలంటే వాతావరణం చక్కబడాల్సి ఉంటుంది. ఇసుక అంతా మళ్ళీ ఎత్తిపోయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మళ్ళీ ఇక్కడ సాగు చేయడానికి అయితే ఎటువంటి అవకాశం ఉండదు. ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. అసలు పెద్దవాగు ప్రాజెక్టు పరిస్థితి ఎప్పుడు చక్కబడుద్ది, ఇక్కడ మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఎంతకాలం పడుద్ది అని చెప్పడానికి అయితే స్థానికులు అయితే ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీకు ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది. ఇదివరకు ఎప్పుడైనా వచ్చిందండి? ఇదివరకు 10 సంవత్సరాల క్రితం వచ్చిందండి. మళ్ళీ ఇదే మళ్ళీ ఫస్ట్ అండి. గండిపడింది 20 సంవత్సరాల క్రితం వచ్చింది సార్. ఇంత పరిస్థితి లేదండి. ఇదే బాగా ఎక్కువ. పొలాల్లోకి వచ్చి సాగు లేదు, ఏం లేదు సార్. పంటలు ఏం లేదు సార్. పంటలు అయితే పండించడానికి అవకాశం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం పూనుకోవాలి, ఆ తర్వాత సహాయం చేస్తే తప్ప మళ్ళీ పంటలు వేయడానికి అయితే అవకాశం లేదని చెప్పంటున్నారు. ఎందుకంటే చూస్తున్నాం అసలు ఇటువంటి పరిస్థితి 20 ఏళ్ల క్రితం వచ్చిందని అంటున్నారు. అదేవిధంగా 5 ఏళ్ల క్రితం పెద్దవాగు ప్రాజెక్ట్ నుంచి నీరు కిందకు వదిలారు. అంతేగాని గండి మాత్రం ఎక్కడ పడింది దాఖలాల్లో. కానీ ఈ ఏడాది మాత్రం 10 రోజుల క్రితం మాత్రం గండిపడిన ప్రమాదం వల్ల మొత్తం దాదాపు ఇక్కడ ఈ పెద్దవాగు ప్రాజెక్టు కింద ఏలూరు జిల్లాలోనే సుమారు 15,000 ఎకరాలు ఉన్నాయి, 16,000 ఎకరాలు ఉన్నాయి. మొత్తం ఈ ఎకరాలన్నీ పూర్తిగా మునిగిపోయి దాదాపు 12 గ్రామాలు అయితే ముంపు బారిన పడ్డాయి. గ్రామాలు కొట్టిపోయి అక్కడ ఇళ్ళు అయితే పూర్తిగా లేని పరిస్థితి. మొత్తం నామరూపాలు లేకుండా కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా మళ్ళీ ఇళ్లను పూర్తిగా నిర్మించాలి. దానికి కూడా బాధితులు అయితే ప్రభుత్వం సహాయం చేస్తే తప్ప తమకు మళ్ళీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒక పక్క చూస్తే ప్రజలు ఇబ్బంది పడ్డారు, మరో పక్క అయితే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం పూనుకొని తమకు సహాయం చేస్తే మాత్రం సహాయం చేస్తేనే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతామని చెప్పేసి ఈ పెద్దవాగు ప్రాజెక్టు కింద గ్రామాల ప్రజలు రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, పెద్దవాగు ప్రాజెక్టు దగ్గర నుంచి వేలేరుపాడు.